ట్రూ9 న్యూస్కి స్వాగతం. బద్వేల్ ఆర్డీఓ చంద్రమౌళి మాట్లాడుతూ సిపిఎం వారు చేస్తున్నటువంటి ధర్నాకు మేము వ్యతిరేకం కాదు అని, కానీ మేము అడిగిన ఆధారాలు ఇవ్వడం లేదు. 9-10 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఇంటి పట్టాల కోసం అడగడం జరుగుతుంది. కానీ నిజంగా లేని వారు ఉంటే మాకు ఆధారాలు ఇస్తే మేము పక్కా వారికి స్థలం చూపించడం జరుగుతుందని, ఎందుకంటే ఇది కలెక్టర్ ఆదేశం. మాకు వచ్చిన 2-3 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం చూపడం జరుగుతుందని, అలాగే అన్ని గుడిసెలు క్లియర్ చేపించడం జరుగుతుందని, అలాగే జగదీశ్వర్ రెడ్డి కారణం అనే దానికి మా దగ్గర ఆధారాలు లేవు. ఆధార్ ఉంటే ఉండనివ్వండి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మట్టి మాఫియా మా దృష్టికి వస్తే మాత్రం నిఘా ఉంచి వారు ఎంతటి వారైనా శిక్షించడం జరుగుతుందని అన్నారు. ఆఫీస్ దగ్గర గత 9-10 రోజుల నుంచి సిపిఎం పార్టీకి చెందిన యాక్టివిస్టు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే హౌస్ సైడ్ పటాస్ ఇవ్వమని చెప్పి. సో వాళ్ళతో నేను కూడా చెప్పడం జరిగింది, ఏదైనా మీరు హౌస్ సైడ్స్ కానీ హౌసెస్ కానీ కావాలంటే మీరు మీ యొక్క డీటెయిల్స్తో మీరు ఒక అర్జీ పెట్టుకుంటే దాన్ని అన్ని కూడా వెరిఫై చేసి డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. అదే అందులో భాగంగా ఈరోజు తహసీల్దార్ కూడా ఎక్కడైతే వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో గుడిసెలు వేశారో ఆ గుడిసెలు వేసిన ప్రాంతంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఈరోజు అన్నీ కూడా వాళ్ళు గ్రామ సభలో ఏవైతే నీకు రిక్వెస్ట్ వస్తాయో అవన్నీ కూడా మేము వెరిఫై చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు డెఫినెట్గా మనం ఇంటి స్థలాలు కానీ ఇల్లు కానీ శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో అంతేగాని వీళ్ళు ఎక్కడంటే అక్కడ వీళ్ళు వెళ్ళి గుడిసెలు వేసుకొని వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అది మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అందుకే అందులో భాగంగా ఈరోజు కూడా వాళ్ళకు గ్రామ సభ నిర్వహించి తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా హౌస్ సైడ్ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఎవరో చెప్పి అక్కడ మీరు గుడిసెలు వేయించడం కరెక్ట్ కాదు. అది వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో ఇది నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. రెండో విషయము గ్రావెల్ అన్నారు. అది మేము ఒకసారి నైట్ టైం కూడా వాచ్ పెడతాము. ఎక్కడైనా కూడా గ్రావెల్ వితౌట్ పర్మిషన్ వెళ్తుంటే వాటి మీద మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకొని వెహికల్ సీజ్ చేసి వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. మట్టి అన్నారు, ఇక్కడ అంటే మెయిన్ రోడ్డు పక్కన ఈ డ్రైనేజెస్ నుంచి మట్టి తీశారు, బట్ దాన్ని ఎత్తలేదని నేను కమిషనర్ గారితో ఈరోజు మాట్లాడి అది క్లియర్ చేయిస్తాను. ఓకే. ఈ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి విఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి ఏవో కొన్ని తప్పులు చేశారో ఆయన మీద యాక్షన్ తీసుకోమని కూడా ఒక డిమాండ్ ఉందని చెప్తున్నారు. సో ఏదైతే ఆయన తప్పు చేశాడో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇస్తే డెఫినెట్గా దాని మీద ఆయన మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్రావెల్కి సంబంధించి కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా మనము వాళ్ళని ఇన్స్పెక్ట్ చేసి రైడ్ చేసి గ్రావెల్ ఏదైతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరిగితే వాటిని